వారాంతాలలో వేదాంతాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అనంతపురం నగరపాలక సంస్థలో వైఎస్ఆర్సీపీ సత్తా చాటింది. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో 5 వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ఏకగ్రీవమయ్యారు. 50 డివిజన్లలో 48 మంది వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 5 స్టాండింగ్ కమిటీ స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి. స్క్రూటినీ తర్వాత అధికారికంగా అధికారులు ప్రకటించనున్నారు. దిశ పోలీస్ స్టేషన్ల పేరును మారుస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు దిశ పోలీస్ స్టేషన్లను మహిళా పోలీస్ స్టేషన్ గా మారుస్తూ జీవోను జారీ చేసింది. తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఉచిత సర్వదర్శనానికి 19 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టైమ్ స్టార్ దర్శనానికి 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా శ్రీవారికి దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. ఇక సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 4 గంటల్లో దర్శనం లభిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీ విరాళం ఇచ్చారు. ఆర్ఎస్ బ్రదర్స్ డైరెక్టర్లు. ఎస్వి అన్నప్రసాదం ట్రస్టుకు 3.70 కోట్ల విరాళాన్ని అందించారు. హైదరాబాద్ కు చెందిన ఆర్ఎస్ బ్రదర్స్ డైరెక్టర్లు పొట్టి వెంకటేశ్వర్లు, రాజమౌళి, ప్రసాదరావు, మాలతి లక్ష్మి కుమారీలు. అనంతపురం జిల్లా ఉరవకొండలో బీబీ జైనబీ అమ్మవారి ఉరుసు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నేపథ్యంలో హజరత్ సైదునిసా బీబీ జైస్బీ అమ్మవారికి తొలి రోజు గంధం ఉత్సవాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. బీబీ జైనబీ అమ్మవారి సమాధి ప్రార్థనా మందిరం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ చద్దార్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కర్నూలు జిల్లాలోని మంత్రాలయంలో భక్తులు పోటెత్తారు. శ్రీమఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామి వారి ఆధ్వర్యంలో మూల బృందావనంకు, మూలరాములు విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ దేవ మంచాలమ్మ శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఏపీలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో దయనీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏపీలో పూర్తిగా పారిశుధ్యం పడికేసిన నేపథ్యంలో డెంగ్యూ, మలేరియా వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. వైరల్ ఫీవర్స్ తో రోగులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ఐఐటీ స్టూడెంట్స్ అనారోగ్యానికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామంటున్నారు మంత్రి పార్థసారథి. నూజివీడి ఐఐటీలో బుధవారం ఫుడ్ పాయిజన్ అయిన సందర్భంగా మెస్ కిచెన్, ఫుడ్ కోర్ట్, కిచెన్లోని ఆహార పదార్థాలను నిల్వ ఉంచిన గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులకు ఆహారాన్ని అందిస్తున్న డైనింగ్ హాలు, మెస్లు చాలా పరిశుభ్ర వాతావరణంలో ఉండడం గమనించిన మంత్రి మెస్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలోని బుధవారం కురిసిన వర్షానికి మధురవాడ శివశక్తి నగర్ రోడ్లో వర్షం నీరు నిలిచింది. అయితే భారీ వర్షాలతో అపార్ట్మెంట్ పై పిడుగుపడింది. బిల్డింగ్ పిల్లర్ డ్యామేజ్ అయినట్టు అపార్ట్మెంట్ వాసులు చెప్తున్నారు. ఘటనలో చాలా వరకు ఇంట్లో ఉన్న టీవీ, ఫ్యాను, లైట్లు కాలిపోయాయి. దుర్గం చెరువు ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు ఫోకస్ చేశారు. దుర్గం చెరువుకి చుట్టూ ప్రముఖుల నివాసాలు ఉన్నట్లు గుర్తించింది. ఈ క్రమంలో పలువురికి నోటీసులు జారీ చేశారు. ఎఫ్టీఎల్ జోన్లోని అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు సీఎం సోదరుడు నివాసం ఉంటున్న ఇంటికి సైతం నోటీసులు ఇచ్చారు. తెలంగాణ గవర్నర్ యాదాద్రి జిల్లాలో పర్యటిస్తున్నారు. యాదాద్రిలోని కొలనుపాక జైన దేవాలయం, చండికాంబ సోమేశ్వర ఆలయాలను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సందర్శించనున్నారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరొచ్చి చేరుతుంది. దీంతో ఆ డ్యాం నుంచి 7 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద పెరిగిపోయింది. దీంతో బుధవారం 3 గేట్లను ఓపెన్ చేయగా ఇవాళ మరో 4 గేట్లను అధికారులు 10 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేశారు. కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణానది ఉరకలు వేస్తోంది. దీంతో జూరాల ప్రాజెక్టు ఎగువ నుంచి భారీ వరద వచ్చి చేరుతుండటంతో అధికారులు 36 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 2.63 లక్షల క్యూసెక్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్కు వరద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. ఈ క్రమంలో నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పులిచింతల నుంచి దిగువకు నీరు విడుదలవుతున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్కు 2 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే ఛాన్స్ ఉంది. దీంతో అధికారులు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేశారు. ఎగువన శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్ డ్యాంకు వరద పోటెత్తింది. సాగర్లో వాటర్ లెవెల్ భారీగా పెరుగుతుండటంతో 20 గేట్లను ఎత్తి వాటర్ రిలీజ్ చేస్తున్నారు. సాగర్కు ఇన్ఫ్లో 2.10 లక్షల క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో సేమ్ లెవెల్లో కొనసాగుతోంది. సూర్యాపేట జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తింది. దీంతో అధికారులు 8 రేడియల్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇన్ఫ్లో 1.88 లక్షల క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 2.02 క్యూసెక్కులు ఉంది. మంచిర్యాల జిల్లా చెన్నూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల గ్రౌండ్లో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ధ్యాన్ చంద్ 119వ జయంతి వేడుకల సందర్భంగా నేషనల్ స్పోర్ట్స్ డేగా నిర్వహిస్తామని టీచర్లు తెలిపారు. ఈ నేపథ్యంలో గురుకృప స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో పలువురు క్రీడాకారులు మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి నివాళులు అర్పించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్లలోని వలస ఆదివాసీ గ్రామాలు అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నాయి. చెర్ల మండలంలోని తిప్పాపురం, చెన్నాపురం, ఎర్రంపాడు, గోరుగొండ వలస ఆదివాసీ గ్రామాలు గత కొంతకాలంగా అంధకారంలో మగ్గుతున్నాయి. కరెంటు సరఫరా లేదంటూ గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. నల్గొండ జిల్లా కొండభీమునిపల్లి బీసీ బాలుర గురుకులంలో దారుణం జరిగింది. గురుకులంలో ఉన్న 13 మంది విద్యార్థులను ఎలుకలు కరిచినట్టు విద్యార్థులు ఆరోపించారు. అయితే సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స చేయించిన ప్రిన్సిపల్ ఈ విషయాన్ని గోప్యంగా ఉంచినట్టు తెలుస్తోంది. అయితే తమకు ఎలాంటి సమాచారం అందలేదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ ఆసుపత్రిలోని సర్జికల్, జనరల్ మెడిసిన్ వివిధ వార్డుల్లో చికిత్స పొందుతున్నట్లు పేషెంట్ల వివరాలపై ఆరా తీశారు. మలేరియా, డెంగ్యూ, ఇతర వ్యాధుల పట్ల అప్రమత్తమై పేషెంట్లకు ఇబ్బంది కలగకుండా వైద్య సేవలు కల్పించాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని పట్టణంలోని బాపూజీ నగర్ పరిసర ప్రాంతాల్లో కమ్యూనిటీ కాంట్రాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నార్కోటిక్ డాగ్ సహాయంతో ఇంటింటికి వెళ్లి తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 54 బైకులు, 6 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ రాచకొండ కమిషనర్ పరిధిలో పలువురు పోలీసు ఉన్నతాధికారుల బదిలీలు అయ్యారు. 19 మంది ఇన్స్పెక్టర్ల బదిలీలు జరిగాయి. 10 మంది సబ్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు సిపి సుధీర్ బాబు. నిజామాబాద్ జిల్లాలో రాళ్లవాగు జలపాతం అందాల పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. వర్షాకాలంలో జిల్లా నలుమూలల నుండి కాకుండా హైదరాబాద్ నుండి పర్యాటకులు పోటెత్తుతున్నారు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ సరిహద్దున కోనాపూర్లో ఉన్న జలపాతం అందాలను వీక్షిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు పర్యాటకులు. హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం గర్మిళ్లపల్లి గ్రామంలో కోతుల బెడద ఎక్కువగా ఉంది. దీంతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వాటి కోసం ప్రత్యేకంగా వానర వనం పెంచాలని గ్రామస్తులు అధికారులను కోరారు. దీంతో గతేడాది గ్రామ శివార్లోని ప్రభుత్వం కేటాయించిన 2 ఎకరాల స్థలంలో 2.85 లక్షల నిధులతో పండ్ల తోటను ఏర్పాటు చేశారు. వానర వనం ఏర్పాటుతో తమకు కోతుల నుండి ఇబ్బందులు తప్పాయని గ్రామస్తులు వెల్లడించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న వైద్యులను ఎంఆర్ఓలను సస్పెండ్ చేస్తూ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 27న ఆందోళ్ జోగిపేట పట్టణంలో డ్రైడే కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ క్రాంతి వల్లూరి ఆకస్మిక తనిఖీలు చేశారు. తనిఖీ సమయంలో అధికారులు అందుబాటులో లేకపోవడంతో విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ అందుబాటులో లేని వారిని తహసీల్దార్ నజీంను సస్పెండ్ చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు భీమారం మండలంలోని పలు క్లినిక్లపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో నకిలీ క్లినిక్లను గుర్తించారు. ఎలాంటి అర్హత లేకుండా చలామణి అవుతోన్న చెన్నూరు పట్టణంలోని శ్రీ కిరణ్ ఆసుపత్రిని నడుపుతోన్న బండారి లక్ష్మణ్, భీమారానికి చెందిన రంజిత్ కుమార్ అనే 2 నకిలీ వైద్యులను అరెస్టు చేశారు. గుజరాత్ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. 3 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా 26 మంది మరణించినట్టు తెలుస్తోంది. దాదాపు 18,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాష్ట్రంలో పరిస్థితులపై సీఎం భూపేంద్ర పటేల్ ను ప్రధాని మోదీ ఆరా తీశారు. గుజరాత్లో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. తాజాగా సురేంద్రనగర్, ఖేడా, దేవభూమిలో భారీ వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో నాని మోర్సాల్ గ్రామ శివార్లోని భాగావో నదికి వరద పోటెత్తుతోంది. భారీ వరదల కారణంగా నదిపై ఉన్న బ్రిడ్జ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంది. దీంతో రాజధానిలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ప్రధాన రహదారుల్లో మోకాళ్ల లోతు నీరు నిలిచింది. ఇక గత 14 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా 291.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఢిల్లీ వాతావరణ శాఖ ప్రకటించింది. మధ్యప్రదేశ్లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కొంతమంది ఆకతాయిలు ఉద్దేశపూర్వకంగా 50 ఆవులను నదిలోకి తోసేశారు. ఘటనలో 50 ఆవులు మృతి చెందినట్టు తెలుస్తోంది. బాంబోర్ సమీపంలోని రైల్వే బ్రిడ్జి కింద ఉన్న సత్నా నదిలో ఆకతాయిలు దారుణానికి ఒడిగట్టారు. ఘటనకు బాధ్యులైన 3 పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటకలో ఉడిపిలోని రోడ్లు అధ్వాన్నంగా ఉన్న రాజకీయ నాయకులు, అధికారులు పట్టించుకోకపోవడంతో స్థానికులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. రోడ్డుపైన గుంతలు ప్రయాణికులకు మృత్యుకారకాలుగా మారాయనే విధంగా యముడు, చిత్రగుప్తుడు చనిపోయిన ఆత్మలుగా రెడీ అయ్యి ఆందోళన చేపట్టారు. ఆత్మలకు యముడు లాంగ్ జంపు నిర్వహిస్తున్నట్లు ప్రదర్శనలు చేశారు. జపాన్ దేశంలో నిత్యావసర వస్తువైన బియ్యం కొరత ఏర్పడింది. దేశంలోని 70% సూపర్ మార్కెట్లో బియ్యం నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. దీంతో జనం కూడా భయాందోళనకు గురవుతున్నారు. గత ఏడాది కాలంగా తుఫాన్లు, పర్యాటకుల సంఖ్య పెరగడంతో బియ్యం కొరత ఏర్పడినట్టు జపాన్ మీడియా తెలిపింది. ప్యారిస్లో పారా ఒలింపిక్స్ 2024 అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. డీలా కాంకార్డ్ వేదికగా తొలిసారి బహిరంగ ప్రదేశంలో వేడుకలు జరిగాయి. ఫ్రాన్స్ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఆరంభ వేడుకలను నిర్వహించారు. 167 దేశాలకు చెందిన 4,400 మంది పారాలింపియన్లు పాల్గొన్నారు. భారత బృందానికి సుమిత్ భాగ్యశ్రీ నాయకత్వం వహించారు. కర్ణాటక బెంగళూరు సెంట్రల్ జైల్లో ఉన్న కన్నడ నటుడు దర్శన్ను బళ్ళారి సెంట్రల్ జైలుకు తరలించారు.
అనంతపురం జిల్లా ఉరవకొండ మీదుగా బళ్ళారి జైలుకు తరలించారు కర్ణాటక పోలీసులు. బెంగళూరు జైల్లో వీఐపీ ట్రీట్మెంట్, విలాసవంతంగా గడుపుతున్న ఫోటోలు వైరల్ కావడంతో అధికారులు జైలు మార్చారు. బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఈ నెల 30 నుంచి 2వ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవచ్చని అంచనా వేసింది. ఉమ్మడి వరంగల్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. తూర్పు మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఇవాళ అల్పపీడనం ఏర్పడుతుంది. అల్పపీడనం రాబోయే 2 రోజుల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడి అనంతరం వాయుగుండంగా మారే ఛాన్స్ ఉంది. విశాఖకు సమీపంలో తీరం దాటొచ్చని తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో శుక్రవారం నుంచి ఆదివారం వరకు భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉన్నాయి.